బ్రదర్ ఏం పేరు? నా పేరు వీరేశం అండి. వీరేశం ఏంటి మరి రోడ్డు మీద పోతుంటే మొత్తం యువకులు చాలా మంది ఖాళీ కనబడుతారు, చెట్ల కింద హోటల్ అక్కడ మంచిగా కూర్చున్నారు. ఏంది మరి యాక్చువల్గా చాలా మంది ఉద్యోగాలు కానీ ఖాళీగా ఉంటారు. అంతేనా? మా తెలంగాణ ఉద్యోగంలో అందరూ స్టడీలు పోయిన వాళ్ళకి, ఎస్పెషల్ నాయ కూడా మా వాళ్ళందరి అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. నేను ఇంటర్ నోట్ పార్టిసిపేట్ చేసిన. ఇంటర్ మొత్తం పోయింది, కేసులు అయినాయి, ఇంటి దగ్గరనే కూర్చున్నాం. తెలంగాణ సాధించుకున్నాం కదా, ఉద్యోగాలు ఏం రాలేదు. మా కేసీఆర్ సార్ ఇస్తానండే, మా కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇచ్చిండు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ కూతుర్లకు ఇచ్చేసి మొత్తం వాళ్ళే చేసుకున్నారు. మేము గుర్తురాలేము అప్పుడు. వాళ్ళ ఉద్యమం టైంలో మేము గుర్తొచ్చి మా అందరు తీసుకొని పోలీస్ స్టేషన్లో పోటీ, రోడ్లో పోటీ, రైల్వే ట్రాక్ లో పోటీ కూర్చొని ధర్నాలు చేసినాం. కానీ ఈ టైంలో మేము గుర్తురాను వాళ్ళకి. కేసులు మీకైనా ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయా? అంతేగా, ఎస్పెషల్ వాళ్ళ కుటుంబం వాళ్ళకి వచ్చినాయి. ఇంకా కొత్త తీసుకోవాలంటే వాళ్ళ హిమాంశు కూడా తీసుకొస్తుంది ప్రాజెక్టులకి. ఏ కాదు బ్రదర్, వాళ్ళ కుటుంబం మీద వాడి ఏడుస్తారు అందరూ అని చెప్పేసి కూడా. ఏమంటే ఉద్యమం వాళ్ళ కుటుంబం సభ్యులు అందరు చేసారు కదా, ఇటు గాలికి వచ్చి మన పదవులు సంపాదించాలి కదా. ఉన్నాడు కవిత ఉద్యమం. ఎక్కడ కవిత ఎక్కడ ఉంది అసలు? మన ఈయనెవరు కేటీఆర్ గారు ఎక్కడ ఉంది అసలు ఉద్యమంలో? కేటీఆర్ గారు లేరు. ఉన్నాయి అంటే కేసీఆర్ ఉంటుంది, హరీష్ రావు ఇద్దరు ఉండొచ్చు. కవిత ఎక్కడ ఉంది? మరిదశ ఉద్యమంలో ఎక్కడ ఉండరు? ఆ తర్వాత అంతకు ముందు ఎక్కడ ఉండరు? అంతకు ముందు ఎవరు లేరు. ఓన్లీ ఉద్యమం చేసినట్టు వాళ్ళు ఎక్కడ చేశారు? సరే ఉద్యమం చేయలేదు. తర్వాత తెలంగాణ అయితే వచ్చింది. వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేసిన 10 ఏళ్ళ బంగారు తెలంగాణ అయ్యింది కదా. యాక్చువల్ గా బంగారు తెలంగాణ చాలా పెద్ద ఎత్తున అయిపోయింది. ఎంత పెద్ద ఎత్తున అంటే మొన్న లెక్కర్ స్కామ్ అయింది కదా మా కవితక్క. వాళ్ళు తెచ్చిన దగ్గర నెయ్యి నుంచి అనుకుంటా, నెయ్యి తీసుకొచ్చిన అని చెప్పేసి నెయ్యికే 1000 కోట్లు పెట్టేసి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆమె మన తెలంగాణ ఆడపడుచును అట్లా అవమానించవచ్చా? అస్సలు సిగ్గు అనిపిస్తుంది మాకు. మా తెలంగాణ ఆడపడుచు ఫస్ట్ టైం టీఆర్ జైలుకు మొట్టమొదటి మహిళ మన తెలంగాణ కవితమ్మ ఉంది, మన బొడ్డమ్మ. బతుకమ్మ బ్రాండ్ నిజం చెప్పు, తెలంగాణ బతుకమ్మను పరిచయం చేసింది కవిత కాదా? అట్లెట్లా? ఇందిరమ్మ టైం ఉన్నప్పుడే మన వాళ్ళు బతుకమ్మ ఆడారు. అప్పుడు ఇప్పటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోటోస్ కూడా ఉన్నాయి. మేము చేయలేమా తెలంగాణ రానప్పుడు? మేము చేసినాం బతుకమ్మ. ఇప్పుడు కవిత జైలు కూడా కరెక్ట్ అంటావు? అయితే తప్పు చేస్తే ఎవరైనా పోవాలి 100%. బీజేపీ కక్షపూరితంగా కక్ష రాజకీయాల కోసం వాళ్ళు అరెస్ట్ చేసింది అని అంటే ఏమంటావు? రైట్ మంచి క్వశ్చన్ అండి. కక్షపూరితంగా చేసింటే మేము అసెంబ్లీ టైంలో గెలిచేసి మేమే సీఎం ఉంటుంటే వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు ఉంది? చట్టము తప్పు చేస్తే వాళ్ళ చట్టాల నుంచి వాళ్ళ ఈడీ వాళ్ళు తీసుకెళ్ళింది తప్ప దానికి ఏ పార్టీలతో సంబంధం లేదు. కవిత పోయింది ఓకే, తర్వాత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా జైలు పోయే అవకాశం కనబడుతుంది? కేటీఆర్ సార్ది ఉంది, ఎందుకంటే మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా వచ్చింది కదా, దాని గురించి అవకాశం ఉందంట. అవకాశం అయితే ఉంది. సరే ఓకే, గత 10 ఏళ్ల గురించి ఇచ్చిపెడదాం. ఇక చూడదు అయిపోయింది, వాళ్ళని గద్దె దించారు, కొత్త సర్కార్కి అవకాశం ఇచ్చారు. కొత్త సర్కార్ పని తీరట్లు ఓకే. అసలు మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు వరకు మీ దగ్గర రైతు బంధు పడుతుంది, రైతు బంధు అమౌంట్ పడుతుంది, అందరూ పోయి లోన్ తీసుకోండి, రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఆ రుణమాఫీలు కాలేవు. ఇప్పటి వరకు ఒక్క లేడీస్ ఫ్రీ బస్ తప్ప ఏది అమలు జరగలేదు. అది ఫ్రీ బస్ ఎందుకు చేసిందంటే బడ్జెట్ పెట్టడం అవసరం లేదు. 4 రోజులు ఓకే పట్టి రాదు, ఎన్ని రోజులు మొన్ననే వచ్చే సర్కారు. ఇంకా వీడికి 100 రోజుల టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఓటు వేయాలంటే పార్లమెంట్ లో 17 సీట్లు గెలిస్తే మాత్రం వస్తానంటున్నాడు. ఇప్పుడు 17 సీట్లు వీళ్ళు గెలిస్తే పిఎం అయితే వీళ్ళు ఎందుకు వచ్చింది? మరి 17 సీట్లు గెలిస్తే పిఎం ఇస్తుంది అంటే మళ్ళీ మీకెందుకు ఓట్లు ఇష్టం? మేము అసెంబ్లీలో నిలిపించుకునే కదా. ఇప్పుడు నీ వాటలు బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే గత 10 ఏళ్ల పాలన చక్కగా లేదు, ఇప్పుడు వీళ్ళు చక్కగా లేదు. నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? ఎవరు చెప్తారు అనుకుంటున్నావు? ఖచ్చితంగా మాకు మోదీ గారి మీద నమ్మకం ఉంది 100%. ఈడ కాదు ఆడ కాదు, ఎన్నో ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో ఉన్న దేశ విదేశాలు తిరుగుతాడు, ఆయన ఎట్లా చేస్తా అనుకుంటున్నావు? ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉండంటే మాకు ఏంది రైతు గురించి 2000 పడకుండే, కరోనా టైంలో 10 కిలోల బియ్యం పడకుండే, ఇంజక్షన్లు ఫ్రీగా, ఇవన్నీ జరిగినాయి. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. దేశాన్ని గొప్పగా అభివృద్ధి పథంగా తీసుకోవాలంటే మోదీ తప్ప ఇంకెవరు లేరు. సపోజ్ కాంగ్రెస్ ఎవరు రండి లీడర్ గా? రాహుల్ గాంధీ ఎక్కడ రండి? అసలు ఒక్క దగ్గర గెలవలేడు. ఆయన ఒక విజన్ లేదు. ఏం వాళ్ళ గుంపుల గోవిందకి చాలా మంది తప్ప ఒక నాయకుడు లేరు వాళ్ళ దగ్గర. రాజకీయాలలో గెలుపోవటం సహజం కానీ ఆయనేమో మన దేశాలలో ఇక్కడ భారత్ జోడో యాత్ర, నాయ జోడో యాత్ర కూడా ఆయన ప్రజలు ఎంబడి తిరుగుతుండు, ప్రజాక్షేత్రం తిరుగుతుండు, మూడేమో ఎక్కడెక్కడ తిరిగి ఫోటోషూట్లు చేస్తుండు. ఆయన ఫోటోషూట్ చేస్తలేడు. ఆయన ప్రపంచానికి మన దేశాన్ని అగ్రస్థానం నిలబెట్టడానికి చేస్తుండే ఆయన ప్రతిదీ. మన లక్షద్వీప్ కూడా చూశారు కదా మీరు, దాన్ని కూడా ఒక్క రోజు పోతేనే ఎన్నో వేల ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు మనకు వేరే దగ్గర వెళ్ళకుండా. మొదటిగా ఏంది, భారతదేశాన్ని ఇన్కమ్ పరంగా కానీ ఏ విధంగా అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాల కంటే ముందుండాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు నుంచి చదువుతున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. నాకు ఇప్పుడు 30 years వచ్చా ఏదో 6th నుంచి. అది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మాకు జర హోప్ వచ్చింది ఏంటంటే మోదీ గారి నుంచి ఇప్పటికీ అభివృద్ధి చెందింది,
అనిపిస్తుంది. అభివృద్ధి చెందింది చెందుతుంది ఇంకా 100%. ఇప్పటివరకు చాలా రహదారులు చేసిండు, చాలా వరకు. ఇంకోటి పిఎం సడక్ కింద కూడా, ఇంకోటి ఫసల్ బీమా యోజన కింద కూడా, పిఎం కిసాన్ నుంచి కూడా, ఇవన్నీ నుంచి రైతులకు ఇస్తున్నాడు. డైరెక్ట్ రైతులకు పడుతుంది, ఏ దళారీ వ్యవస్థ లేదు, ఎవరికి లేదు. అది సో ఇంత బాగా చెప్తున్నావు. మరి ఇప్పుడు చేవేళ్లలో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మన కొండ విశ్వేశ్వర రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. తప్పకుండా అర్థమవుతుంది, గెలవాలి, గెలుస్తాడు, ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఆయన. ఎందుకంటే కొండ తప్ప ఇంకోరు లేరు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటారు, అసలు ఆయన ఎవరు ముఖం కూడా తెలియదు మాకు ఆయనకు. మన రంజిత్ రెడ్డి గారు అంటారా, పోయినసారి ఎంపీగా గెలిచారు, అసలు రాలేరు. ప్రజలకు ఆయన ఒక ఊరికి తిరగలేరు, ఒక మండలం తిరగలేరు, ఒక నియోజకవర్గం రాలేడు ఆయన. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయలేకపోయినా కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలకు పోయి చేవేళ్ళని అభివృద్ధి చేస్తా అంటుండు. ఇప్పుడు ఏంటి, అభివృద్ధి చేయాలనుకుంటే ఎక్కడున్నా చేయవచ్చు, 80% చేయొచ్చు. ఆయన నిధులతో చేయొచ్చు, ప్రజలు మమేకం కావచ్చు, ప్రజల్లో తిరగవచ్చు. అసలు ప్రజలకే ఎవరు తెలియకుండా గెలిచిండు ఆయన. ఆ టైంలో కేసీఆర్ హవా ఉంది కాబట్టి గెలిచిండు తప్ప ఇప్పుడు ఏమీ లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ బొంద పెట్టి ఇప్పుడు చేవేళ్ళ అభివృద్ధి చేస్తా అంటుండు. ముందు ఎందుకు చేయలేడు మరి? టీఆర్ఎస్ లో ఉండి, టీఆర్ఎస్ లో అధికారం ఉండే, అసెంబ్లీలో అది మన తెలంగాణలో టీఆర్ఎస్ ఉండే, అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిండు? అభివృద్ధి చేయలేడు. దగ్గర 800 కోట్లు మక్క స్కామ్ చేసిండు, అదొకటి. ఆ గుడ్లు కరోనా టైంలో ఆయన దగ్గర చికెన్ పోతుందా అని చెప్పేసి నక్లెస్ రోడ్ దగ్గర చికెన్ గురించి 1000 చికెన్ ఫ్రీగా పబ్లిసిటీ చేశారు. మా కొండ విశ్వేశ్వర గారు, రంజిత్ రెడ్డి గారు, కేటీఆర్ వీళ్ళందరూ చికెన్ గురించి. మా కొండ విశ్వేశ్వర గారు ఏం చేసింటే ప్రతి ఊర్లోకి, ప్రతి దగ్గరికి వాళ్ళ టీంని పంపించి ఫుడ్ అవన్నీ అరేంజ్ చేయించింది. ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఇప్పటికి కరోనా టైంలో ఫుడ్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆయన చికెన్ పోతలేదు, వాళ్ళ పౌడర్ ఎరుగుతలేదు, ఆయన బిజినెస్ అర్థం చేసిండు ఆయన. అవునా, ఆయన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి చేసినట్టు. ఆయన దాంతో పాటు ఈ మధ్యలో బాగా జరిగిందంటే మా హనుమాన్ మందిర్ కూడా గుడి, ఆయన రియల్ ఎస్టేట్ దాంట్లో ఫ్లాట్లు అభివృద్ధి చెందింకే గుడిలు గుల్పించి దాన్ని కూడా చేసిండు ఆయన. ఎవరు గుడి గుల్పించి నాకు అర్థం కాలే. మన రంజిత్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది. ఏ గుడి? సిటీలో జరిగింది. సిటీలో జరిగిందా? అవన్నీ అభియోగాలు చాలా ఉన్నాయి. అవునా, గుడిని గుల్చేసిండు అయితే. గుడి ఆయన ఖచ్చితంగా ఉండి గుల్చిండట. పైకేమో మోని చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా ఆయన రాజకీయంగా అధికార పార్టీలో ఆయనకు అసలు ఒక్క ఓటు కూడా వరి పడదు. ఒక ఘోరంగా ఓడిపోతుంది రంజిత్ రెడ్డి. 100% కేవీఆర్ గెలుస్తారు, దగ్గర 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది కేవీఆర్. అంతా ఒక భ్రమలు ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. 7 మైక్ పెట్టగానే మోడీ, బీజేపీ అంటే సోషల్ మీడియా ప్రభావం, లేకపోతే ఆ ఎలివేషన్ల ప్రభావము, అవన్నిట్లలో చిక్కుపోయి. ఎలివేషన్ సోషల్ మీడియా అంటే ఓన్లీ యూత్ ఉండొచ్చు, ఏం తెలియదు. ముసలి కూడా మేము బీజేపీకి ఓటేస్తాం, 100% వేస్తున్నాం. నేను కూడా తిరిగి నేను అడిగినాను ఎవరికి వేస్తారు, ఖాళీ ఉన్న టైంలో ఇట్లా వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అడుగుతా వాళ్ళకి ఎవరికి వేద్దాం అనుకుంటారు. ఏంటంటే ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి. మాటలన్నీ నిజమైతే కనుక మీ ఊరికి వస్తా మళ్ళా అంటే తప్పకుండా. ఇదే మా ఊరు, మాబాపూర్. తప్పకుండా రండి, 100% మళ్ళీ కూడా మీతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఛాలెంజ్ 100% ఖచ్చితంగా. మీ ఊరికి వస్తే ముసలి మూతక అందరితో మాట్లాడిస్తాను నేను. ఎవరు ముసలి అందరితో ఎవరికి ఓటేస్తామని 100% బీజేపీ అని చెప్తారు వాళ్ళు. బీజేపీ తప్ప ఆల్రెడీ ఎవరు లేరు. జెన్యూన్ గా వస్తున్న జెన్యూన్ ఒక్క రూపాయి ఇచ్చుడు అవసరం లేదు, ఒక పైసా ఇచ్చుడు అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. నువ్వే చేసిన వాటి అడుగుతున్నా. నిజంగా ఒక రోజు ముందు పైసలు గిట్లా వంచే కార్యక్రమం, మద్యం వంచే కార్యక్రమం అంటే నీ అభిప్రాయం మారదా? 100% మారదు. ఏంటంటే పైసలు ఏమొస్తాయన్నా 100,000 రూపాయలు, ఒక్కో మనిషికి ఒక రేట్ ఉంటుంది. నీ దగ్గర పెద్ద ఉండొచ్చు, ఎంత ఉన్నా మారదు 100%. పైసలు ఇచ్చినా కూడా వేరే ఎంత పైసలు అభివృద్ధి చూస్తారు. ఇప్పుడు అదే పైసలు ఇచ్చింటే మొన్న టీఆర్ఎస్ చాలా మంచారు, కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోరుకోరు. 100% డబ్బు అనేది పెద్ద లెక్కం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. ట్రెండ్ చాలా చేంజ్ అయింది అన్న, అప్పట్లాగా లేరు. అందరూ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇవన్నీ చాలా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మోడీ సంక్షేమ పథకాలు నిజంగా గ్రౌండ్ లెవెల్ పోయినాయి, చాలా పోయినాయి, చాలా వరకు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు.